సో మనం చూస్తున్నాం కదా అక్కడ స్థానికుల ఆవేదన ఆందోళన ఏ విధంగా ఉందో. ఎన్నో సంవత్సరాల నుంచి ఎంత ఆందోళన చేసినప్పటికీ కూడా ఎవరు పట్టించుకునే నాదుడే లేదు. ఒకవైపు సముద్రంలో వేటకు వెళ్దామన్నా వాళ్లకు ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి. మరోవైపు అక్కడ సముద్రంలో చేపలు కూడా చనిపోతున్నాయి. చేపలు మాత్రమే కాదు, ఆ గ్రామంలో ఉన్న పశువులకు కూడా వ్యాధులు సోకి అవి కూడా చనిపోయే పరిస్థితులు వస్తున్నాయి. ఇటు పశువులు, అటు మత్స్యకారులకు ఉపాధి లేక అక్కడ ఫిషెస్ చనిపోయి, ఇటు మనుషులకు కూడా సర్వరోగాలు వచ్చి ఎంతో నష్టపోతున్నామని చెప్తున్నారు. సో ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించాలని అక్కడి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మనం వాసు దగ్గరికి వెళ్దాం. వాసు కూడా అక్కడ స్థానికులతో రెడీగా ఉండడం, మనతో మాట్లాడించడానికి. వాసు, ఏంటి అసలు ఇప్పటి వరకు కొంతమంది ఆవేదన మనం చూసాము. అసలు ఇన్ని సంవత్సరాలు అవుతున్నాయి, ఎవరు పట్టించుకునే దాఖలాలే లేవు, పట్టించుకునే నాదుడే లేడు అని అంటున్నారు. సో ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ఆ వ్యర్థాలను తొలగించి పొల్యూషన్ కంట్రోల్ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఒక్కసారి మీరు కూడా స్థానికుల దగ్గరే ఉన్నారు. అసలు స్థానికులు ఎప్పటి నుంచి సమస్యలతో బాధపడుతున్నారు, ఏ విధంగా నష్టపోతున్నారు అనే వాళ్ళ బాధను మనకు వినిపిస్తారా? తప్పకుండా శ్రీదేవి. ప్రధానంగా ఈ ఫార్మాసిటీ వల్ల 3 గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయి. ఆ తానం, తాడి, లంకిలిపాలెం. ఆ తాడి విలేజ్కి వస్తే ప్రైమ్ నేను ఎక్స్క్లూజివ్గా ప్రసారం చేయడం జరిగింది, గ్రౌండ్ రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది, వరుస కథనాలు ఇవ్వడం జరిగింది. దీంతో ప్రభుత్వం దిగొచ్చింది. కలెక్టర్ కూడా ఎమ్మెల్యేతో కలిపి సమావేశం ఏర్పాటు చేసి ఆ గ్రామస్తులను కూడా తీసుకొచ్చి ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఈ తాడి విలేజ్ ఎందుకంటే ఫార్మాసిటీకి జస్ట్ ఆనుకునే ఉండడం వల్ల చాలా ఎక్కువ ప్రభావితం అవుతుంది. అక్కడ ఉన్నటువంటి చాలామంది మహిళలు అయితే గర్భిణీ పోతుంది, లేకపోతే మొత్తం కూడా ఊపిరితిత్తుల వ్యాధులతో చనిపోతున్నారు, మృత్యువాత పడుతున్నారు. మనుషులు కనీసం ఊరు పీల్చలేని పరిస్థితి, నీరు తాగలేని పరిస్థితి, తింటున్న తిండిలో కూడా కాలుష్యం పడిపోతుంది. ఈ సమస్యలన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు చూపించడం జరిగింది ప్రైమ్ ల్యాండ్. దీంతో ప్రభుత్వం దిగొచ్చి ప్రస్తుతం సర్వే కూడా చేస్తుంది. ఈ 6 నెలల్లో సర్వే అనంతరం కూడా గ్రామాన్ని తరలించేందుకు అయితే ఏర్పాట్లు జరుగుతుంది. అందులో భాగంగానే మనం ఉన్నటువంటి లంకిలిపాలెం, ఈ లంకిలిపాలెం గ్రామం కూడా ఇంకా ఎక్కువ సమస్యలు ఉన్నాయి, ఇంకా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. మనతో పాటు చాలా మంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి సార్, ఇన్ని సంవత్సరాలైనా సరే మీరు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు, ఎందుకు సమస్య పరిష్కారం కావట్లేదు? ప్రైమ్ నైన్ ఛానల్కి ధన్యవాదాలండి. ఇన్ని రోజులకి మా కష్టాలు తెలుసుకొని మా విలేజ్ వచ్చి ముందుగా మీ ప్రైమ్ నైన్ ఛానల్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇది అంతా వర్ణాతీతం కాదండి. మేము గత 30 ఏళ్ళ నుంచి ఈ పొల్యూషన్తో కొట్టుమిట్లాడుతున్నాం. అది ఎట్లాగంటే చెప్పడానికి వర్ణాతీతం. ముఖ్యంగా ఏంటంటే గాలి పీల్చుకుందామంటే ఆకాశంలో లేదు, గ్రౌండ్లో వాటర్ తాగుదామంటే వాటర్లో ఏముందంటే పొల్యూషను. అది ఎట్లాగంటే మబ్బు వచ్చేటప్పుడు విపరీతంగా పొల్యూషన్ రసాయనాలన్నీ స్టాక్ చేసి ఈ ర్యాంకీ యాజమాన్యం ఏంటంటే నిమ్మక నీరెత్తినట్టు ఏముందంటే గాలిలో వదిలేస్తారు. గ్రౌండ్ వాటర్ ఏంటంటే మేము ఆల్రెడీ ఏపీ పొల్యూషన్ బోర్డు కంట్రోల్కి ఏముందంటే పంపించడం జరిగినా సరే తూతూ మంత్రంగా ఇక్కడ ఏదో విలేజర్స్ని వాళ్ళే వెళ్ళి ఎంక్వైరీ చేసి క్లోజ్ అయిపోయింది. అలాగనే ఏముందంటే వాళ్ళు రికార్డులో నమోదు చేసుకొని పంపించేస్తారు. 10 అడుగుల్లో పడిపోద్దండి ఇక్కడ. ఆ వాటర్ ఏంటంటే అంతా రసాయనాలతో వాసన, అది వాసన చూస్తే అస్సలు తాగలేం. మాకు మంచినీళ్ళు కానీ ఏది కూడా ఇక్కడ సప్లై లేదు. వాటర్లో పూర్తిగా కలుషితం అయిపోయింది. ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే లంకిలిపాలెం కానీ, తానాం కానీ, తాడి కానీ ఎవరు కూడా మ్యారేజెస్కి ఆడపిల్లలు ఇవ్వడానికి కూడా భయపడుతున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఊపిరితిత్తులు పోతున్నాయి. ఆడవాళ్ళకి ఏముందంటే లోపల గర్భిణీలు నిలబడటం లేదు. గర్భిణీలు పోయి ఒకవేళ ఉన్నా సరే అంగవైకల్యంతో పుడుతున్నారు. అది ఎంత దారుణం అంటే కొన్నాళ్ళకి ఏముందంటే 3 దారిపోతుందండి ఈ విలేజ్లు 3 కూడా. ఇంకోటి ఏంటంటే మాకు 500 మీటర్లు మధ్యలో ఎలేర్ కెనాల్ ఉంటుంది. ఆ కెనాల్ దాటిన వెంటనే రామ్కి ఫార్మాసిటీ. మాకంటే దారుణం ఏంటంటే ఒక గోడే అడ్డు తానాంకిని, తాడికిని. ఆ 2 విలేజ్లు అయితే మరీ దారుణం. మాకు ఎక్కువగా ఏంటంటే ఈ దిశగా గాలి ఎక్కువగా వేస్తారు కాబట్టి, మరీ ముఖ్యంగా ఏంటంటే మాది వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి విలేజ్లు. వ్యవసాయ ద్వారంగా పాడి పెంచుకుందాం, గేదెలు పెంచుకుందాం అంటే వాటర్ కలుషితం అయిపోయి చెరువులో వాటర్ తాగి గేదెలు చనిపోతున్నాయి. మొన్ననే ఉగ్గినప్పరావు అన్న రైతుకి సుమారుగా 1,50,000 విలువ చేసే పాడి గేదె చనిపోయింది. రామ్కి యాజమాన్యం కానీ, పాలకులు కానీ, ఇక్కడ పొలిటికల్ లీడర్స్ కానీ ఎవ్వరూ పట్టించుకోరు.
ఎవరి దారి వారిదే. మరీ ముఖ్యంగా చెప్తున్నామంటే రాజకీయాలకు అతీతంగా యాజ్ ఏ గ్రామ పౌరుడిగా మా ఆవేదన ఏంటంటే ఇక్కడ పాలకులు కానీ అధికారులు కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు. తక్షణమే ఈ ప్రైమ్ వీడియో ద్వారా, ఈ మ్యూజువల్స్ ద్వారానే సరే మమ్మల్ని పట్టించుకొని, మరీ ఘోరం ఏంటంటే మొన్ననే ఈ రసాయన తాలూకా వేస్ట్ వస్తుంది, దానికి డంపింగ్ యార్డ్ ఎలాగని ఏముందంటే తాడి విలేజ్ని ఆనుకొని పెట్టారు. అక్కడ నష్టం జరుగుతుంది అలాగని మేము వెళ్తే మా మీద అరెస్టులు, కేసులు. రామ్కి సెక్యూరిటీ ద్వారా లోపలికి వెళ్ళకపోతే తాడి కొండెక్కి ఆ కొండ మీద నుంచి దిగి లోపలికి ఎంటర్ అయ్యి ఇక్కడ పరిస్థితి ఏంటని తెలుసుకున్నాం. అది అక్కడ పరిస్థితి ఏంటంటే రైతు వారి ఎక్కువ చేసిన లేనటువంటి ల్యాండ్లో కూడా ఈ రామ్కి యాజమానం ఆక్యుపై చేసి అక్కడ ప్లేస్ని ఏముందంటే ఈ రసాయన తాలూకా ఎరువుల తాలూకా వేస్ట్ని అక్కడ డంప్ చేయడం జరుగుతుంది. ఎందుకు డంప్ చేశారంటే మా మీద కేసులు. నేను యాజ్ ఏ పొలిటికల్ లీడర్గా మాట్లాడటం లేదండి, మా ఆవేదన వెలిపించుకుంటున్నాం. ఇప్పటి వరకు కూడా ఏ ఛానల్ కూడా పట్టించుకోకుండా ప్రైమ్ లైన్ ఛానళ్ళు మా దగ్గరికి వచ్చి మా తాలూకా మనోభావాలు, మా తాలూకా వేదనలు, మా తాలూకా కష్టాలు తెలుసుకోవడం వల్ల మేము చాలా సంతోషపడుతున్నాం. మా విలేజ్ తరపు నుంచి వందలాది వేలాది జనాలు పార్టీలకు అతీతంగా ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, యూత్ కానీ, ప్రజలు కానీ మీరేం చేసినా సరే మీతోటి మేము ముందుండి మీకు సపోర్ట్ చేయడానికి మేము దెబ్బలు కాసి కేసులు పడినా సరే, దాన్ని జైల్లో పెట్టినా సరే మీకు సపోర్ట్ చేయడానికి మేము ముందుంటాం. అదేవిధంగా సముద్రంలో కలుపుతానన్నారు, సముద్రంలోనూ కూడా కలపటం లేదు. ఇక్కడ ఎక్కడికో వేస్ట్ ఇస్తానన్నారు, అది కూడా ఇవ్వకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యవసాయం మీద ఆధారపడినటువంటి చెరువులో కలిపేసి ఆ చెరువులో పంటకు పెడితే పంట చచ్చిపోతుంది, పశువులు తాగితే పశువులు చనిపోతున్నాయి. ఆ విధమైనటువంటి ఆవేదనతో ఉన్నాం. మరి ఇప్పటికైనా సరే మీరు పాలకుల్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకొని వెళ్ళి, మరీ ముఖ్యంగా ఏంటంటే గత 6 నెలల క్రితమే నేను CMO ఆఫీస్కి రామ్కి యాజమాన్యం మీద, పొల్యూషన్ మీద ఒక లెటర్ పెట్టడం జరిగింది. 3 నెలల క్రితమే ఇదే ప్లేస్లో అనకాపల్లి పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఎంక్వైరీ చేయడం జరిగింది. పాలకులందరి మధ్యలోనే ఎంక్వైరీ చేసి క్లోజ్ అయిపోయింది అలాగని రాసి గవర్నమెంట్ ఫైల్ పంపించారు. మాకు రోజుకి మార్నింగ్ ఒక కాలు, ఈవినింగ్ ఒక కాలు CMO ఆఫీస్ నుంచి వస్తుంది. పరిష్కారం అయిపోతే 1 నొక్కండి, పరిష్కారం అవ్వకపోతే 2 నొక్కండి అంటారు. ఆ 1, 2 నొక్కుకోవడం తప్ప ఎటువంటి పరిష్కారం కూడా అవ్వలేదు. ఇక్కడ ఎటువంటి పరిష్కారం అవ్వలేదు. ప్రైమ్ లైన్ వీడియో వచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. ఎటువంటి సమస్య అయినా సరే, ఎన్ని దెబ్బలు తిన్నా సరే, రామ్కి యాజమాన్యం కానీ, పోలీసులు కానీ, అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ ఏ కేసులు పెట్టినా సరే మీకు సపోర్టుగా ఉండి ఈ మ్యూజువల్ సంపాదించి దీన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకొని వెళ్ళి పరిష్కారం చేస్తారు. అలాగని గ్రామం తరఫున మేము స్వయంగా విన్నవించుకుంటున్నాం. ఇది శ్రీదేవి అరెస్ట్లో కూడా చేసి వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నారు. చాలామంది కూడా ఉన్నారు, చాలామంది కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు. చెప్పండి, మీరేమంటారు? వాసు ఒకసారి మళ్ళీ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. వాళ్ళ ఆవేదన, ఆక్రందన ఒకసారి మళ్ళీ మనం తెలుసుకుందాము. సో చూసినాం కదా ఆయా గ్రామాల ప్రజల ఆవేదన, ఆక్రందన ఏ విధంగా ఉందో. మనం అక్కడ చూసిన మత్స్యకారులే నష్టపోవడం కాదు, ఆయా గ్రామాల మహిళలకు అసలు గర్భం కూడా నిలవట్లేదు. అసలు ఏ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఆ గ్రామాల్లో ఉన్న మహిళల్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. అంటే వ్యర్థాలు ఏ విధంగా దుర్గంధం చేస్తున్నది మన కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తోంది. ఫార్మా కంపెనీల నుంచి ఎప్పుడు ఏ రియాక్టర్ పేలుతుందో అనే భయం కూడా ఇక్కడ ప్రజలను వెంటాడుతోంది. గతంలో జరిగిన సంఘటనలు కూడా వీరి భయానికి కారణమవుతోంది. అర్ధరాత్రి వేళ ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏ రియాక్టర్ పేలుతుందో భయంతో ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని జనం పడుకునే పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. మేం ఏం పాపం చేసుకున్నామో ఏమో, ఈ తాడి గ్రామంలో పుట్టడమే మా శాపమా అంటూ తాడి గ్రామస్తులు ఏళ్ల తరబడి ఆవేదన చెందుతున్నారు. ఈ కంపెనీల నుండి వచ్చే తీవ్రమైన దుర్వాసన, పొల్యూషన్, కాలుష్యం వల్ల ఇక్కడ మహిళలకు, పిల్లలు కూడా సరిగ్గా
పుట్టడం లేదు. కొందరికైతే చర్మ వ్యాధులు బాగా పెరిగాయి. చిన్నపిల్లలకైతే ఎక్కువగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. ఇప్పటికే చాలా మంది కాలుష్యం వల్ల చనిపోయారు. ఇంకా మా గ్రామం నుండి తరలించే లోపు ఎంతమంది చనిపోతారు అంటూ గ్రామస్తులు ఆవేదనతో గడుపుతున్నారు. ఇప్పటికే ఊరి నుండి చాలా వరకు వలస వెళ్లారు. మరికొంతమంది బయటకు వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి